హాయ్ అండి, నేను మీ వర్ష అండి. ఈరోజు మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఆ విషయం ఏంటిదంటే, మనకు మనిషికి తిండి, నిద్ర, పని ఎంత ఇంపార్టెంట్గా, బట్టలు ఎంత అవసరమో మనకు సొంత ఇల్లు అనేది కూడా అంతే అవసరం. మనం ఖర్చులు పొదుపులు చేసుకొని ఖర్చులు తక్కువ చేసుకుంటే ఇల్లు అనే కోరిక నెరవేర్చుకుంటామని నా అభిప్రాయం. ఈ మధ్య కాలంలో ఖర్చులు దేనికి ఎక్కువ పెడతారంటే, పిల్లలు బర్త్డేల పార్టీలని విపరీతమైన ఖర్చులు పెడతారు. మళ్ళీ ఇంకొకటి షాపింగ్ అని పోతే పక్క వాళ్ళు పోతారు కదా అని చెప్పేసి మనం పోయి అవసరం లేకున్నా కూడా, అవసరం ఉన్నా అవసరం లేకున్నా విపరీతమైన 4-5 డ్రెస్సులు 10 డ్రెస్సులు చూద్దామని పోయి కూడా 10 డ్రెస్సులు తీసుకొచ్చుకుంటారు. వాటికి అనవసరమైన ఖర్చులు, అవి వేసుకున్నా వేసుకోకపోయినా ఇంట్లో పడేసి వట్టిగా వేరే ఏదో ఎవరిలో ఉద్దేశించి నేను ఎప్పుడు కాదు, పిల్లలు పోయినప్పుడు అట్లా తీసుకొచ్చుకుంటారు. మా పిల్లలు కూడా తెచ్చుకున్న రోజులు ఉన్నాయి. అందుకని అవన్నీ వేస్టే కదా అని చెప్పేసి నేను అనుకుంటాను. బర్త్డే పార్టీలను కూడా బర్త్డేలకు బయటకు పోయి పిల్లలు 10,000 ఇస్తే బయటకు పోతారు. ఇప్పుడు 10th క్లాస్ చదివే అబ్బాయి బర్త్డే వచ్చిందంటే నాకు 10,000 డాడీ 10,000 ఇస్తే నేను బయటకు పోతా, ఇంట్లో నేను తినా నాకు వద్దు అని 10,000 పట్టుకొని ఫ్రెండ్స్ని తీసుకొని వేరే వేరే హోటళ్ళలో పోయి, మన ఉన్న ఊళ్ళే కాకుండా వేరే ఊళ్ళలో పోయి ఎంజాయ్ చేసి పిల్లలు తిని ఇంకా దాంతో వేరే వేరే అలవాట్లు, మందు అలవాటు కానీ సిగరెట్ అలవాట్లు కానీ నేర్చుకొని ఖర్చు పెట్టుకొని లైఫ్లు ఖరాబ్ చేసుకొని వాళ్ళు ఏదో ఎంజాయ్ చేస్తారు కదా, మనం ఇస్తే అక్కడ వాళ్ళ లైఫ్ ఖరాబ్ అయిపోతుంది, ఇక్కడ మనం లాస్ అయిపోతాం. అట్లా కాకుండా పిల్లలకు మనం ఎట్లా చెప్పాలో అట్లా అర్థమయ్యేటట్టు చెప్పి ఆ పార్టీలకు పోయే బదులు మనం ఇంట్లోనే వాళ్ళకి ఏం కావాలో తెలుసుకొని చేసి పెట్టి వాళ్ళని కూడా సంతృప్తి పెడితే మన ఖర్చు తగ్గించుకున్న వాళ్ళం అవుతాము, మనకు కూడా పొదుపు చేసుకున్న వాళ్ళం అవుతాము. సొంత ఇల్లు కళ అని ఎందుకన్నానంటే, మనం మనుషులను ఆన ఉన్నప్పుడు ఎక్కడైనా ఉండగలుగుతాం, ఎవరైనా ఉంచుకొనిస్తారు, ఉండనిస్తారు. మనం చచ్చాక మాత్రం ఇల్లు అనేది కంపల్సరీ అవసరం. చెట్ల కిందనో అక్కడనో ఇక్కడనో జాగలేక శ్మశానాలలో పడేసి తీసుకుపోయి దానం చేస్తారు. అలాంటి పరిస్థితిలో నేను చాలామందికి చూసిన కాబట్టి ఎందుకో చెప్పాలనిపించింది. ఇవన్నీ వీడియోలు చేస్తాను కదా, అనవసరమైన విషయాలు వీడియోలు చేసే వాళ్ళు ఒకటి ఎవరన్నా విన్న వాళ్ళు వింటారు కదా అని చెప్పేసి చెప్తాను నేను. అట్లా మనం చచ్చినాక 10 నిమిషాలు వేసి తీసుకోవడం కోసమైనా కంపల్సరీ చిన్నదో పెద్దదో ఒక ఇల్లు అయితే మాత్రం ఉండాలి. ఈ ఖర్చులు ఇంతగానో పెట్టుడు తగ్గించుకొని నార్మల్గా ఖర్చులు పెట్టుకొని మనం అనుకున్నది నెరవేర్చుకోవాలంటే ఒక 2-3 సంవత్సరాల ముందు నుంచే మనం ఖర్చులు తగ్గించుకుంటే మనం అనుకున్నది సాధిస్తామని నా అభిప్రాయం. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంకా మంచి మంచి వీడియోలతో మేము ముందుకు వస్తాను. ఉన్న టైంలో ఇంకా కొంచెం టైం తీసుకొని మేము ముందుకు వచ్చి మంచి వీడియోలు చేస్తా. ఎలాంటి వీడియోలు చేయాలో కూడా చెప్పండి.